టుడే కామెంట్ సెక్షన్లో వచ్చేసి మేడం నేను బీజెడ్సీ చేసిన ఎంఎస్సి నర్సింగ్ చెయ్యొచ్చా అనేసి మీరు కామెంట్ సెక్షన్లో అడిగారు. బీజెడ్సీ చేసిన తర్వాత ఎంఎస్సి నర్సింగ్ చెయ్యొచ్చా చేయొద్దా అనేద్దాం. అయితే మనం టాపిక్లోకి వెళ్దాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం తెలుసుకుందామంటే ఎంఎస్సి నర్సింగ్ కోర్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుంటే అసలు మనం చెయ్యొచ్చా లేదా అన్న విషయం మనకు అర్థమవుతుంది. అయితే ఎంఎస్సి నర్సింగ్ కోర్స్ గురించి మనము డీటెయిల్గా తెలుసుకుందాం. ఎంఎస్సి నర్సింగ్ కోర్సు చేయాలంటే ఎలిజిబిలిటీ ఏంది, ఏజ్ లిమిట్ ఏంది, మనము అడ్మిషన్ ఏ విధంగా ఉంటుంది, కెరియర్ ఏ విధంగా ఉంటుంది, హయ్యర్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుంది అనేసి మనం ఎంఎస్సి నర్సింగ్ కోర్సు గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అయితే కంపల్సరీ వీడియో చూసిన వెంబడే లైక్ చేయడం అస్సలు మర్చిపోదు. మీరు లైక్ చేస్తుంటేనే మీ కామెంట్స్కి నేను రిప్లై ఇచ్చి వీడియోస్ ఇస్తూ ఉంటాను అనమాట కంపల్సరీగా. కాబట్టి మీరు వీడియో చూసిన వెంబడే ఒక చిన్న లైక్ చేయండి. అది మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరైతే యూజ్ అవుతుంది అనిపిస్తారో వాళ్ళకి మాత్రం షేర్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం ఎంఎస్సి నర్సింగ్ కోర్స్, మన ఎంఎస్సి నర్సింగ్ కోర్స్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఇది పీజీ లెవెల్ వచ్చేసి మనకు 2 years ఉంటుంది, సెమిస్టర్ వైజ్గా ఉంటుంది. మనకి ఇది వచ్చేసి మనకు ఎలిజిబిలిటీ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ కోర్సు చేసిన వాళ్ళు చేయొచ్చు, లేదా ఈక్వలెంట్ డిగ్రీ ఉన్నవాళ్ళు, అంటే ఈ నర్సింగ్ కోర్సుకు ఈక్వలెంట్ డిగ్రీ అంటే బీఎస్సీ నర్సింగ్, ఇంకొకటి పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ కోర్సు ఉంటారు కదా, అది చేసిన వాళ్ళు ఈ ఎంఎస్సి నర్సింగ్ కోర్సు చేయొచ్చు అనమాట. ఈ ఎంఎస్సి నర్సింగ్ కోర్స్ చేయాలంటే ఏజ్ మనకి ఎంత ఉండాలి, మినిమం 17, అప్పర్ వచ్చేసి 35 years వరకు మనం చేసుకోవచ్చు. ఎంఎస్సి చేసుకోవాలంటే ఎంఎస్సి నర్సింగ్ కోర్సు చేసుకోవాలంటే, ఎంఎస్సి అంటే మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ నర్సింగ్, ఈ మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ నర్సింగ్ చేసుకోవాలంటే అప్ టు 35 years వరకు మనము చేసుకోవచ్చు. మన ఫీజు డీటెయిల్స్కి వస్తే ఫీజు అనేది మనము కాలేజ్ టు కాలేజ్ చేంజ్ అవుతుంది. ఎంట్రన్స్ వచ్చేసి ఎయిమ్స్ రాసుకోవచ్చు, గేమ్ రాసుకోవచ్చు, సీఈటీ రాసుకోవచ్చు, మనం డైరెక్ట్గా కూడా వెళ్ళి మనం జాయిన్ కావచ్చు. మన కంఫర్ట్ని బట్టి మన నియర్ బై చూసుకొని అట్లా మనం జాయిన్ కావచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకు ఏది ఎంఎస్సి అయిపోయిన తర్వాత మీకు ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలని ఉంది, పిహెచ్డి చేసుకోవచ్చు, ఎంఫిల్ చేసుకోవచ్చు. ఈ విధంగా హయ్యర్ ఎడ్యుకేషన్ ఉంటుంది. అది లేదు నెక్స్ట్ మేము జాబ్లోనే జాయిన్ అవ్వాలి అనుకుంటే ప్రైవేట్ హాస్పిటల్స్ ఉంటాయి, పబ్లిక్ హాస్పిటల్స్ ఉంటాయి, హెల్త్ కేర్ సెంటర్స్ ఉంటాయి, వాటిలలో జాయిన్ అవ్వచ్చు. లేదు మాకు ఇది ఇంట్రెస్ట్ లేదంటే టీచింగ్ ఫీల్డ్లో కూడా మీరు వెళ్ళొచ్చు అనమాట. ఎందుకంటే మీరు పీజీ లెవెల్ కదా, మీరు పీజీ కాబట్టి టీచింగ్ ఫీల్డ్లో కూడా వెళ్ళొచ్చు. వీళ్ళకి వచ్చేసి జాబ్ ఆపర్చునిటీస్ వీళ్ళు వచ్చేసి రిజిస్టర్ నర్స్, వీళ్ళు వచ్చేసి ఏంది రిజిస్టర్ నర్స్ ఎగ్జిక్యూటివ్, వీళ్ళు డైటీషియన్గా చేయొచ్చు, పారామెడికల్ నర్సింగ్ ట్యూటర్, ఈ విధంగా అన్నమాట ఇది ఉంటుంది. అయితే మనం ఎంఎస్సి చేయాలనుకుంటే, ఎంఎస్సి నర్సింగ్ కోర్స్ చేయాలనుకుంటే దీంట్లో స్పెషలైజేషన్స్ ఉంటాయి. సర్జికల్ ఉంటుంది, సైకాట్రిక్ ఉంటుంది, మెంటల్ ఉంటుంది, అది చైల్డ్ హెల్త్ నర్సింగ్ ఉంటుంది, మెటర్నరీ హెల్త్ నర్సింగ్ ఉంటుంది. ఇవి స్పెషలైజేషన్స్ ఉంటాయి అన్నమాట ఎంఎస్సిలో. ఈ విధంగా ఉంటుంది. వీళ్ళకు శాలరీస్ ఏ విధంగా ఉంటాయంటే 3 to 4 lakh per annum, అంటే స్టార్టింగ్లో ఆ విధంగా ఉంటుంది, తర్వాత ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. 3 to 4 lakh ఉంటుంది. ఇన్స్టిట్యూషన్లో కూడా వీళ్ళు చేసుకోవచ్చు అనమాట, ఆపర్చునిటీస్ ఉంటాయి. ఆ విధంగా జాబ్ కెరియర్ ఆప్షన్స్ కంటూ అది అంతగా వాళ్ళకు టెన్షన్ పడాల్సిన అవసరం, నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అదేవిధంగా గవర్నమెంట్ పోస్టులు పట్టప్పుడు కూడా వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. గవర్నమెంట్ పోస్టులకు కూడా వీళ్ళు ఎలిజిబులే. పోస్టులు బట్టి నర్సింగ్ కోర్సుకు బీజెడ్సీ చేసిన వాళ్ళు ఎలిజిబులేనా, మీ కోర్సు గురించి మీరు డీటెయిల్గా విన్నారు కదా, దాన్ని బట్టి మీరు ఎలిజిబులా కాదా, మీ క్వశ్చన్ అర్థమైంది అనుకుంటా, మీకే అర్థమైంది అనుకుంటా కదా. కాబట్టి మనం ఫస్ట్ ఆ కోర్స్ అంటే ఏంది అని తెలుసుకున్న తర్వాత అది చెయ్యొచ్చా లేదా అనేసి డౌట్ రావాలి. సబ్జెక్ట్ రిలేటెడ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు నేను వీడియో రూపంలో వీడియో చేస్తా. కానీ కంపల్సరీ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో చూసిన వెంబడే ఒక చిన్న లైక్ చేయండి. ఇది బీజెడ్సీ చేసిన వాళ్ళు ఎంఎస్సి నర్సింగ్ చేయడానికి వీళ్ళు ఎలిజిబుల్ కాదు. బీజెడ్సీ కోర్స్ చేసిన వాళ్ళు ఎంఎస్సి నర్సింగ్ కోర్సు ఎలిజిబుల్ కాదు.
వీళ్ళు బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ కోర్సు చేసిన వాళ్ళు మాత్రమే ఎంఎస్సీ నర్సింగ్ కోర్సుకు ఎలిజిబుల్. అది మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నా కదా. కంపల్సరీ వీడియో చూసినప్పుడు ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. మీకు రీచ్ అయింది అనుకుంటున్నాను, అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.